నేడు సంఘాల్లో అనేక మంది పేదవాళ్ళు ఉన్నారు. అనాథలు, తల్లిదండ్రులు లేని వారు, దిక్కులేని వారు, పేద సేవకులు, పేద పరిచారకులు, ఇలా అవసరతలో ఉన్నవాళ్ళు, కష్టాల్లో ఉన్నవాళ్ళు, బాధల్లో ఉన్నవాళ్ళు, కన్నీటిలో ఉన్నవాళ్ళు చాలామంది మన సంఘాల్లో కనిపిస్తూ ఉంటారు. నిజంగా ఈరోజు వాళ్ళందరినీ పక్కన పెట్టి వాళ్ళ అవసరతలు తీర్చకుండా, వాళ్ళ అక్రతలు తీర్చకుండా, వాళ్ళ అవసరతలో సహాయపడకుండా మందిరాలు కట్టడం మీద దృష్టి పెడుతున్నారు చాలామంది. ఎంత విచారకరం, ఎంత బాధాకరం. మందిరం అనేది కేవలం మనం కూడుకోవడానికి ఒక ప్రదేశం మాత్రమే. అందులో దేవుడు నివసిస్తాడా? ఎట్టి పరిస్థితిలో కాదు. కానీ ఈ యొక్క విశ్వాసుల్ని కట్టడానికి బదులుగా మందిరాన్ని కడుతున్నారు. ఆత్మలు కట్టడానికి బదులుగా బిల్డింగులు కడుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అంటారు? వాక్యాన్ని వీళ్ళు ఎక్కడ వింటున్నారు? విన్న వాక్యాన్ని వీళ్ళు ఎక్కడ పాటిస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు తన రాజ్య సువార్తలో పేదలను ఆయన ఆదుకున్నాడు. ఆయన రోగులను ఆయన స్వస్థపరిచాడు, చనిపోయిన వాళ్ళని లేపాడు, కుంటి వాళ్ళకి కాలు ఇచ్చాడు, గుడ్డి వాళ్ళకి కళ్ళు ఇచ్చాడు, చెవిటి వాళ్ళకి చెవులు ఇచ్చాడు, మూగ వాళ్ళకి నోరు ఇచ్చాడు. ఈ అన్ని కార్యక్రమాలు చేశాడు తప్ప ఆయన ఎక్కడ మందిరాలు కట్టేటట్టు ఎక్కడ? మనం కట్టాల్సింది నేడు. మన అంత్య దినాలు ఇప్పుడు ఉన్నాం, ఆఖరి దినాలు ఉన్నాం. రేపో మాపో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రానై ఉన్నాడు. ఇలాంటి అంత్య దినాల్లో, ఆఖరి దినాల్లో, చివరి దినాల్లో నువ్వు కట్టాల్సింది మందిరాలు, బిల్డింగ్లు కాదు. నువ్వు కట్టాల్సింది విశ్వాసాలు కట్టాలి, సంఘాన్ని కట్టాలి, కుటుంబాన్ని కట్టాలి, హృదయాన్ని కట్టాలి. అనవసరంగా దేవుని యొక్క కానుకలను, దేవుని డబ్బును, దేవుని ధనాన్ని వ్యర్థముగా మందిరాలు కట్టడానికి మందిరాలను ఉపయోగిస్తే సేవకులు ఎంతోమంది ఉన్నారు. మందిరాల్ని అలంకరిస్తున్నారు, మందిరాలకి ఎక్కువ ఖర్చు పెట్టి మందిరాల్ని డెకరేట్ చేస్తున్నారు. దేనికి ఇదంతా? ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువారు వస్తే ఈ మందిరాలన్నీ కూడా ఇక్కడే కూలిపోతాయి, ఇక్కడే విడిచిపెట్టబడతాయి. అలాంటి తాత్కాలికమైన వాటి కోసం లక్షల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. కానీ ఎత్తబడే సంఘం కొరకు సంఘాన్ని పట్టించుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఎత్తబడే విశ్వాసాన్ని పట్టించుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి నువ్వు కట్టాల్సింది తాత్కాలికమైన ఈ బిల్డింగ్లు, మందిరాలు కాదు. నువ్వు కట్టాల్సింది సంఘాన్ని కట్టాలి, నువ్వు కట్టాల్సింది విశ్వాసాన్ని కట్టాలి. ఇలాంటి క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? మీరు మందిరాలు కడుతున్నారంటే అనవసరంగా మీ ధనాన్ని వృధా చేయకండి. కానుకల రూపంలో లక్షల కోట్లు ఇవ్వమాకండి. మీ దగ్గర అంత డబ్బు కనుక ఉంటే పేదలను ఆదుకోనండి, పేద విశ్వాసులకు సహాయం చేయండి. హాస్పిటల్లో చాలామంది రోగులు ఉన్నారు. బిల్లులు కట్టుకోలేక, బిల్లు కట్టుకోలేక హాస్పిటల్కి వెళ్ళలేని రోగులు ఎంతోమంది ఉన్నారు. కష్టాల్లో ఉన్నారు, కన్నీటిలో ఉన్నారు. సహాయం కోసం చూస్తున్న విశ్వాసులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళని మీరు దృష్టించండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం ప్రకారంగా అలాంటి వాళ్ళని ఆదుకోనండి. అప్పుడు మీరు ఆశీర్వదించబడిన గుంపులో కుడివైపున మీరు ఉంటారు. ఈ తాత్కాలిక బిల్డింగ్లు కట్టడానికి లక్షల కోట్లు ఇవ్వటం వలన మీకు ఎలాంటి ఉపయోగము లేదు. దయచేసి ఊరి గుడిసెలో ఉన్నా అది మందిరమే, చెట్టు కింద ఉన్నా అది మందిరమే, ₹1,00,00,000 ఆ బిల్డింగ్లో ఉన్నా అది కూడా మందిరమే. దేవుడు దాన్ని లెక్కించడు. మీరు విశ్వాసం కట్టడానికి మీ శ్రమను, మీ యొక్క ధనాన్ని, మీ యొక్క శక్తిని, మీ సమయాన్ని వెచ్చించండి. అంతే తప్ప మందిరాలు కట్టడానికి వృధాగా వ్యర్థం చేయకండి. దయచేసి మందిరాలు కట్టడానికి ప్రయత్నం చేయకండి. కట్టండి, అవసరం, మనం కూడుకోవడానికి అవసరం, ఒక షెల్టర్ అవసరం, అంతవరకే దాన్ని చూడండి. కానీ విశ్వాసాన్ని కట్టండి, హృదయాన్ని కట్టండి, అవసరతలు ఉన్న వాళ్ళని ఆదుకోండి. దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా దీవిస్తాడు. యేసుక్రీస్తు త్వరగా వస్తున్నాడు. మరి మీరు సిద్ధమేనా? ప్రైజ్ ది లార్డ్.